Indian government is also recognized the importance of HPV vaccination. It is planning to implement in a whole vaccination program. As our part, as a healthcare professional, we మనకు అవసరం ఉంది అంటే we need to recognize the importance of it and educate the people and వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో మనకి కంప్లీట్గా వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి దాంతోపాటు ఫ్యామిలీని కూడా ఎడ్యుకేట్ చేసే విధంగా we need to spread awareness regarding HPV vaccination. And the kids who are above 9 years, 9 to 21 years, who are mainly the people who used to get full potent of the vaccine. So we need to spread awareness among those children and advise them to get the HPV vaccination shot. And as a part of it, we are conducting this vaccination drive. ఈరోజు క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చేయడం నిజంగా చాలా సంతోషం. దానికి ముందుగా హిందూ క్యాన్సర్ హాస్పిటల్ కాబట్టి అట్లాగే గ్రేస్ ట్రస్ట్ వ్యవస్థాపకులకి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అండ్ యాక్చువల్గా ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది చాలా రోజుల నుంచి మనకు అందుబాటులో ఉంది, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్. బయట ఇంజక్షన్ వేయించుకోవాలంటే ఒక 3,000 దాకా అవుతుంది. ఒక ఇంజక్షన్కి దగ్గర 3,000 ఖర్చు అవుతుంది. అయితే అది అంటే మా పిల్లలు బాలసదనంలో ఉంటారు. వీళ్ళు ఈ బాలసదనం పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ అందించాలన్న ఉద్దేశంతో మేము సల్లా మహేందర్ రెడ్డి గారిని అట్లాగే కాకతీయ పబ్లిక్ స్కూల్ అండ్ నిర్మల హృదయ స్కూల్ వాళ్ళని అడగడం జరిగింది. అయితే 30 మంది స్టూడెంట్స్లో దాదాపు 23 మందికి 30 మందికి కూడా మేడం వాళ్ళ స్కూల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ₹1 ఫీజు కూడా తీసుకోకుండా ఒక 30 మంది స్టూడెంట్స్ అంటే ఈ పిల్లలు 5th క్లాస్ వరకు బాలసదనంలో ఉంటారు. 5th క్లాస్ తర్వాత 6th క్లాస్ నుంచి వీళ్ళందరూ కేజీబీవీ స్కూల్స్కి వెళ్ళిపోతారు. అవి కూడా గవర్నమెంట్ స్కూల్సే. అయితే మేడం ఏమన్నారంటే వీళ్ళని 5th క్లాస్ వరకే ఎందుకు మేడం, మేము 10th క్లాస్ వరకు వాళ్ళని ఇక్కడే చదివిస్తాము, అంటే వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి లేదు కానీ అలా వాళ్ళు ఫీల్ అవ్వకూడదని మేమందరం వాళ్ళకి మదర్స్గానే ఉన్నాము. వాళ్ళెవరూ తల్లిదండ్రులు లేని వాళ్ళు కాదు. సో మేమందరం వాళ్ళందరినీ చూసుకోవడానికి నేను ఒక అడుగు ముందుకేస్తే మేడం 4 అడుగులు ముందుకేసి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, ఈ రోజుల్లో మనం చూసుకున్నాం హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ క్యాన్సర్ ఏదైతే చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతుందో దీని నుంచి కూడా వాళ్ళకి ఒక రక్షణ కల్పిస్తే బాగుంటుంది. వాళ్ళొక మంచి హెల్త్ కండిషన్ కూడా ఉంటే బాగుంటుందని చాలా రోజుల నుంచి నేను ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఫ్రీగా వాళ్ళకి ఇచ్చడం కోసం ట్రై చేస్తున్నాను. మా హాస్పిటల్కి వారి బిజీ షెడ్యూల్ కాబట్టి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి స్వీకరించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అండ్ సెషన్స్ జడ్జి గారు మేడం సునీత గారికి కృతజ్ఞతలు. తర్వాత సల్లా మహేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. తర్వాత వచ్చినటువంటి బాలసదన్ సూపరింటెండెంట్ గారు, తర్వాత డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ గారికి అందరికీ వచ్చినటువంటి పిల్లలకు, మా స్టాఫ్కు, తర్వాత వీరు పత్రికా విలేకరులు, మీడియా వారికి ప్రత్యేకించి నేను ఒక పర్సన్ని మెన్షన్ చేయాలనుకుంటున్నాను. నాగేందర్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
5 days of time for us to get the report first of all. కొన్నిట్లయితే సింపుల్, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కానీ లేకపోతే ఏదైనా అది ప్రూఫ్ అంటే ఫార్మర్స్ అని చేస్తారు. లంగ్ క్యాన్సర్ చెప్పడానికి వాళ్ళు ఫస్ట్ అంటే క్యాన్సర్ లాగానే ఉందంటారు కానీ మీకు దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి. దాంట్లో ఐఎన్సీ అంటే 1 week 10 days పడుతుంది. మా మేడం చిన్న రూమ్ పక్కన పెట్టేసుకొని టర్న్ పెట్టుకొని క్యాన్సర్ హాస్పిటల్ పెట్టేసుకున్నాం. కీమోథెరపీ అంటే మెడికల్ ఆన్సర్ వస్తారు. కీమోలు అంటే ఒక రెండు చైర్లు 2 బెడ్లు కావాలి, సెలైన్ పెట్టి మళ్ళీ రావాలి. వారు క్యాన్సర్ హాస్పిటల్ పెడతారు. మరి అది కూడా నాట్ క్యాన్సర్ హాస్పిటల్. ప్రాపర్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే 6 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ. దిస్ ఆర్ రేడియేషన్. ఇక్కడ మీకు హైదరాబాద్ ఈ రోడ్ వచ్చిన తర్వాత దిస్ ఆర్ ఓన్లీ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేసు అండి. కాంప్రహెన్సివ్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే 1 రోడ్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేసు. నిజామాబాద్లో ఉన్నది ఒకటే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం కానీ ఖమ్మం సెంటర్లో 2 ఉన్నాయి హాస్పిటల్స్. మన జగిత్యాల డిస్ట్రిక్ట్ ఇక్కడ ఎస్వై డిస్ట్రిక్ట్ అనుకోండి. కానీ ఇక్కడ ఎక్కడ లేదు. చుట్టుపక్కల మనకి ఒకటే కాంప్రహెన్సివ్ క్యాన్సర్ అండి. ఎక్కడంటే దీనివల్ల ఇది అప్రోచ్లో కూడా దీనికి 14-13 వచ్చిందండి. ఇప్పుడు కొత్త విధానం తీసుకోవాలంటే 25 to 27 CR. మీరు ఇప్పుడు కూడా దిస్ ఇస్ బాల్ పెట్టినాము అంటే దీని పది. అండ్ ఇది ఊరవతల ఉంది కాబట్టి ఇది యాక్చువల్లీ మనకు అప్రూవల్ ఇచ్చినారు. మాకు అది అప్రూవల్స్ ఇచ్చేది అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు ముంబైలో బాబా అటామిక్ బాబా అటామిక్. సో వాళ్ళు మనకు అప్రూవల్ ఇస్తే తప్ప కన్స్ట్రక్షన్ చేయడం లేదు. ఇది ఊరవతల 10 కిలోమీటర్ అప్పట్లో 10 కిలోమీటర్ల అవతల కాబట్టి అప్రూవల్ ఇచ్చేసినారు. ఇంకా సింపుల్గా ఆన్ చేసినప్పుడు రేడియేషన్ రిగ్యులేటర్ వస్తుంది కాబట్టి ఇది ఈ 360 degrees ఉంటుంది. సో ఇట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు డైరెక్ట్. సో ఇది ప్రైమరీ బ్యారియర్స్ అనమాట ఈ సైడ్కి. మీకు అందుకే చూస్తే ఈ గోడ కదా, మీ జుతాబడికి ఈ గోడ చూసినారు ముందుకు వచ్చింది, బయటకు వచ్చింది. ఇక్కడ పక్కన కబర్డ్స్ గ్యాప్ ఉంది, కబర్డ్స్ కట్టినారు. కానీ యాక్చువల్గా ఇది బోర్డు ఇక్కడ దాకా కూడా బ్యారియర్. అంటే కాంక్రీట్ వాల్ అంటే ఇంత పొడుగా పెట్టుకుంటూ వచ్చినారు. సో 4 బ్యారియర్స్ అటు ఇటు తిరిగినాం, ఇటు డిఫరెన్స్. ఈ కింది మీరు 6 feet మొత్తం లోపలికి మొత్తం కాంక్రీట్ ఆఫ్ ఇండియా 6 feet. ఎస్ మ్యామ్. అండ్ దీనిలో కూడా మీకు కాంక్రీట్ వాల్ మొత్తం ఇంత పెద్దది. సో ఇది ప్రైమరీ బ్యారియర్, ఇది సెకండరీ బ్యారియర్. మీరు సెకండరీ బ్యారియర్ మీకు అందులో చూసినారు అంటే బాగుండదు. ఆ సెకండ్ ప్రైమరీ ఇది ఎక్స్ట్రా అన్నమాట. సో మీకు బంకర్ కన్స్ట్రక్షన్ మీకు కాస్ట్ అరౌండ్ 3 to 4 ఈ రోజున. ఈ రోజున మషిన్ పెట్టాలంటే బంకర్ కన్స్ట్రక్షన్ 3 CR to 4 CR కాకుండా మషిన్ కావాల్సింది. సో ఒక రేడియేషన్ మషిన్ పెట్టాలంటే 50 కోట్ల ప్రాజెక్ట్. ఎక్కువ ఉంటాయి, ఎనర్జీస్ వేరే ఉంటాయి. ఇప్పుడు మషిన్స్ ఎట్లా టెక్నాలజీ కొంచెం కాంపాక్ట్ మషిన్స్ కూడా కాంపాక్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు సిటీ స్కాన్ మషిన్ చిన్నది ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు లీనర్స్ ఇంకా పెద్దది కదా, ఆ చిన్నగా కూడా వస్తుంది. చిన్నగా అది సింపుల్గా ఇంత వచ్చేసింది ఇప్పుడు మషిన్, రేడియేషన్ మషిన్. సిటీ స్కాన్ లాగా ఉంటే మిషన్ దాంట్లో మీరు వస్తాను ముందుగా ఇంకా. కానీ దాంట్లో మళ్ళీ అవి వేరే అంటే దాంట్లో కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి, కొన్ని క్యాన్సర్లు అయితే ఖర్చు. ఇవి అన్నీ ఇచ్చేస్తాం. అవి ఎట్లా అంటే మ్యాక్సిమం ఎట్లాంటి కేసు వస్తుంది వాళ్ళ పని చేస్తారు. తప్పకుండా ఉంటే బయటికి పంపించుకోవచ్చు. సో ఐఎన్ మెషిన్స్ మెషిన్ టు మెషిన్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మ్యామ్ ఇక్కడ మౌల్డ్స్. సో స్టెప్ వన్ మనకి పేషెంట్ వచ్చినారు అంటే కదలప్స్ ఉంటాయి కదా, వచ్చేసి వీటిని ఫిక్స్ చేస్తారు. ఇది థర్మోప్లాస్టిక్. ఇది ఎట్లా అంటే అక్కడ సిటీ స్కాన్ రూమ్ చూస్తే ఐడియా వస్తుంది. సిటీ స్కాన్ రూమ్లో మనకు అది హాట్ వాటర్ బాగా హాట్ వాటర్. ఇప్పుడు దీన్ని ఇంకో పేషెంట్ వాడచ్చు. ఈ పేషెంట్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం లేదు, ఆ హాట్ వాటర్ బాత్రూమ్ పెట్టి ఒక్కదాన్ని ఒక 2 పేషెంట్స్కి వాడచ్చు. ఇది సపరేట్ ఖర్చు మళ్ళీ మాకు ఇవన్నీ నాకు రావు, ఆరోగ్యకి సంబంధం లేదు. సో ఇది చెస్ట్ బ్రెస్ట్ బోర్డు అంటే మీకు తెలియదు. సో ఏ పార్ట్ అయితే ఆ పార్ట్ ఫస్ట్ ఇమోలో చేశారు. పేషెంట్ని కదలకుండా చూసుకొని మార్క్ చేసుకుని ఈ ఎక్స్మార్క్ పెట్టుకున్నాను. సో సిటీ స్కాన్ తీసుకుంటే దాంట్లో అదే ఉండకూడదు. మార్క్ పెట్టుకుని ఇక్కడ ఎక్స్మార్క్ దీన్ని మ్యాచ్ చేసుకుని రేడియేషన్స్ పార్ట్ అంటే ఆ ఆర్గాన్కి అక్కడికే పోయేటట్టుగా వేరే పోకుండా కన్ఫార్మాలిటీ అంటుంది. సో ఆ కన్ఫార్మాలిటీ ఒకప్పుడు లేవు. ఈ మషిన్స్ లేనప్పుడు 20 years బ్యాక్ మన కోబాల్ట్ మషిన్ ఉంటుంది. పబ్లిక్ బాగా భయపడేటప్పుడు అంటే కోబాల్ట్ మషిన్ ఈ హాస్పిటల్ ఎందుకు పెట్టినప్పుడు 2008లో కోబాల్ట్ మషిన్ ఉండేది. అక్కడ ఇంకా ఉండేది. అక్కడ
అదేంటంటే రేడియో యాక్టివ్ సోర్స్ ఉండింది. అంటే ఇట్లా కూర్చొని మాట్లాడడం లేదు. అప్పుడు అక్కడి నుంచి దూరం నుంచి వెళ్ళిపోవాలి బయటికి. ఎందుకంటే పేషెంట్స్ మాత్రమే రావాలి, వర్కర్స్ రావాలంటే మళ్ళీ దాంట్లో తీసుకొని రావాల్సిందే, ప్రాక్టీస్లోనే కాబట్టి నాకు రేడియో యాక్టివ్ సోర్స్ ఉండేది. 24/7 రేడియేషన్ ఎమిట్ అయ్యేది దాని నుండి. ఇప్పుడు లీనియర్ యాక్సిలేటర్స్ అంటే దీనికి అట్లా కాదు. మనం అందరం బయటికి పోయి మషిన్ ఆన్ చేస్తే రేడియేషన్ జనరేట్ అవుతుంది. రేడియేషన్ జనరేట్ చేస్తారు. సో మషిన్ ఆన్ ఉన్నప్పుడు రేడియేషన్ వస్తుంది, మషిన్ ఆఫ్ రేడియేషన్ పోతుంది. ఆ ఆన్ ఉన్నప్పుడు హై ఎనర్జీ అనమాట, వాటికంటే హై ఎనర్జీ. కాబట్టి ఇవి కన్స్ట్రక్షన్స్ అంటే అబ్జర్వ్ చేసుకుంటారు. మన లోపలికి వస్తే రేడియేషన్ ఉండదు. అంటే మీరు ఆపరేట్ చేయడం బయటనే చేస్తారు? మొత్తం బయట అక్కడే కన్సల్ట్ చూస్తున్నారు కదా. ఏంటంటే రేడియేషన్ అంటే కరెంట్ షాక్లో కరెంట్ షాక్ సగం ట్రీట్మెంట్ కూడా రాదు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. రేడియేషన్ అంటే కరెంట్ షాక్ ఉంది కదా, అక్కడ మాట్లాడితే కరెంట్ షాక్ కాదు. కరెంట్ షాక్లో రేడియేషన్ అంటే లైట్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. రేడియేషన్ అంటే బట్ అయితే సన్ రేడియేషన్, రేడియేషన్ మన హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ అంటే వచ్చారు
గెస్ట్ అందరూ వచ్చారు. చాలా సీనియర్ ఫ్యామిలీ ఫిజిషియన్ అంటాను, జేడి నెహ్రూ గారికి స్వాగతం. గైనకాలజిస్ట్ సీనియర్ గైనకాలజిస్ట్ మా సోదరి కవితారెడ్డి గారికి స్వాగతం. సీనియర్ సర్జన్ పట్టుకోండి. ఇప్పుడు ఇవ్వండి, మీరు వెళ్ళండి భయ. వచ్చేటువంటి క్యాన్సర్లలో చాలా ముఖ్యమైనదైనటువంటి గర్భసంచి క్యాన్సర్ గురించి కవితారెడ్డి గారిని కొంచెం సభకు నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు జేడీ మేడం గారికి, జీవన్ సార్ గారికి, డాక్టర్ సుమి గారికి మరియు హాస్పిటల్ సిబ్బంది, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ అందరికీ కూడా శుభోదయం తెలుపు. 4వ తారీఖు ఫిబ్రవరి రోజు యాక్చువల్లీ వరల్డ్ క్యాన్సర్ డే. ఆ సందర్భంగానే ఈరోజు ఇండోర్ క్యాన్సర్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ గురించి, అంటే మనము క్యాన్సర్ రాకముందుకే మనం స్త్రీలకు క్యాన్సర్, ముఖ్యంగా మనకు స్త్రీలకు వచ్చేది ఎక్కువగా 2 రకాల క్యాన్సర్. ఒకటి రొమ్ము క్యాన్సర్, ఇంకొకటి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఇవి రెండింటితోనే స్త్రీలు చాలా బాధపడుతుంటారు. మన దేశంలో ముఖ్యంగా చూస్తే రొమ్ము క్యాన్సర్ అన్నిటికన్నా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటుంది స్త్రీలకు. ప్రతి 4 నిమిషాలకు ఒక స్త్రీ చనిపోతుంటుంది రొమ్ము క్యాన్సర్తో. అదే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్తో ప్రతి 2 నిమిషాలకు ఒక స్త్రీ చనిపోతుంటుంది. సో ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మనం క్యాన్సర్ రాకముందుకు దాన్ని ఎట్లా నివారణ చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదన్నమాట. సో మనకు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ముఖ్యంగా దాన్ని చాలా అర్లీ స్టేజెస్లో మనము కనుక్కోవచ్చు. మనకు స్త్రీలకు ముఖ్యంగా వ్యాక్సినేషన్, ఇప్పుడు ఈరోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ అని చెప్పి ఈ కార్యక్రమము దాని గురించి నిర్వహించడం జరుగుతున్నది. 9 సంవత్సరాల అమ్మాయిల నుంచి 14 సంవత్సరాల అమ్మాయిల వరకు వ్యాక్సినేషన్స్ ఉంటాయి. అవి 2 డోసులు ఇస్తాం అన్నమాట. ఒకటి ఇవాళ ఇస్తే తర్వాత 6 నెలల తర్వాత సెకండ్ డోస్ ఉంటుంది. తర్వాత స్త్రీలకు 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు వ్యాక్సినేషన్ 3 దఫాలుగా ఇవ్వబడుతుంది. ఒకటి 0, ఒకటి 2 నెలల తర్వాత, ఇంకొకటి 6 నెలల తర్వాత. తద్వారా మనము ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు. అమ్మాయిలలో ఎస్పెషల్లీ 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు 100% దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత ఒకసారి వాళ్ళు పెళ్లి అయినాక ఆల్రెడీ ఎక్స్పోజర్ అయిపోతుంది వైరస్. అది ముఖ్యంగా మనకు వచ్చేది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఒక క్రిమితో వస్తుంది, ఒక వైరస్తో వస్తుంది. కాబట్టి పెళ్ళైన వాళ్ళకు ఆల్రెడీ ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి దానికి 100% కాకుండా 70 to 80% దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది 3 దఫాలుగా తీసుకుంటే 70 to 80%, 70 నుంచి 80% వరకు దాని నుంచి మనము విముక్తి చెందవచ్చు. సో ఇంకొకటి ఏమంటే ప్యాప్స్మియర్ టెస్ట్, అంటే తెల్లబట్ట పరీక్ష. ముఖద్వారం నుంచి తెల్లబట్ట పరీక్ష అంటే 21 సంవత్సరాల నుంచి ఈ పరీక్ష అనేది మనము 65 సంవత్సరాల వరకు చేయించుకోవచ్చు. మనము ఒక 6-7 సంవత్సరాల క్రితం మన నిజామాబాద్ జిల్లాలో దేశంలో ఎక్కడ చేయనంత రీతిలో మన నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ కమారెడ్డి ప్లస్ నిజామాబాద్ కలిసి మనము 2 లక్షల ఆడవాళ్ళకు, స్త్రీలకు చేయడం జరిగింది. 21 సంవత్సరం నుంచి 65 సంవత్సరాల వరకు. అప్పుడు మనము ఈ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు, దాన్ని ప్యాప్స్మియర్ టెస్ట్ అంటారు, ఆ టెస్ట్ చేయడం జరిగింది. దానితోని మనం ఎందరిలో మనం క్యాన్సర్ ఉన్నట్టు
వరకు మనం నిర్ధారణ చేసి దానికి తగిన టెస్ట్లు కానీ తర్వాత ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి ఆపరేషన్ కానీ చేయడం జరిగింది. అది మనము ఈ ముఖద్వార క్యాన్సర్తోని చాలా మనము మన దేశంలో తగ్గించవచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. సంవత్సరానికి దగ్గర మన కొత్త కేసులు ఒక 6 లక్షల కేసులు మనము చూస్తున్నాం గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. అందులో దగ్గర ఒక 2 లక్షల మంది మరణించడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్స్కి తొందరగా పోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ అదే విధంగా మనకు రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు నేను చెప్పినట్టు మన దేశంలో హైయెస్ట్ రొమ్ము క్యాన్సర్ కేసులు మన దేశంలో ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. అది అన్నిటికన్నా ఈజీ రొమ్ము క్యాన్సర్. మనంతటా మనము మన రొమ్ములను మనం పరీక్షించి ప్రతి నెల పరీక్షించుకొని ఏమన్నా చిన్న గడ్డలాగా ఉన్నా కూడా, లేకపోతే నిపుల్స్ నుంచి ఏమన్నా మూతుల నుంచి ఏమన్నా నీరులాగా కారినా కూడా, లేకపోతే చర్మం మీద ఏమన్నా మనకు ఇట్లా ఎర్రగాయి లేకపోతే ఏమన్నా నీరులాగా కారినా వెంటనే మనము డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు తగిన పరీక్షలు చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే దానికి ఆపరేషన్ చేయడమో లేకపోతే కీమోథెరపీ రేట్. ఎందుకంటే మనం లాస్ట్ స్టేజెస్లో పోతే రొమ్ము క్యాన్సర్ కూడా చాలా డేంజర్, దాంతో కూడా మనకు మరణాలు సంభవిస్తాయి. సో ఇట్లా మనము ప్రతి ఒక్క క్యాన్సర్కి నోటి క్యాన్సర్ గురించి జీవన్ రావు సార్ గారు చెప్తారు. ఇట్లా ముఖ్యంగా మన స్త్రీలు ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఇవి 2 ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనిని మనంతటా మనము పరీక్షలు చేయించుకొని స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే దానితోని మరణాలు తక్కువైతాయి, కేసులు కూడా చాలా తక్కువైతాయి. ఇది ఈ 2-3 సంవత్సరాలలో ఏమంటే యూనిటీ బై యూనిట్, అంటే మనందరం కలిసికట్టుగా మనము ఈ క్యాన్సర్ని నివారించవచ్చని దీని మూలాన మనమందరం ఈరోజు ఇక్కడ సమావేశమైనాం. అందరూ మీ అమ్మాయిలకు ఇట్లా ఇప్పిస్తారా వ్యాక్సిన్? అమ్మా ఇప్పిస్తారా? ఎందరుకున్నారు అమ్మాయిలు? ఎవరుకున్నారు? బిడ్డలు ఎవరుకున్నారు? ఆడబిడ్డలు మీరెంతమంది తీసుకున్నారమ్మా? ఇక్కడ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్స్ చెప్పండి. ఎవరు తీసుకోలేదు, హాస్పిటల్ స్టాఫే తీసుకోలేదు. సో మీరు అందరూ కూడా తీసుకోండి, ఎందుకంటే మీరు ఈ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు. మీకు కూడా ఏమైనా సార్ మన గ్రేస్ ఫౌండేషన్ ద్వారా తక్కువకి ఇప్పిస్తే అందరూ కూడా తప్పనిసరిగా తీసుకొని, మీకు ఎవరైనా ఆడబిడ్డలు ఉంటే 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు 2 డోసులు, ఇంకా ఈ 6 నెలల సంవత్సరంలో మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ వ్యాక్సినేషన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా తేవడం జరుగుతుందని విన్నాము. సో తెస్తే మాత్రం అందరికీ అందుబాటులో ఉంటుంది. లేకున్నా కూడా మనకు ఈ గ్రేస్ ఫౌండేషన్స్ ఇతర ఫౌండేషన్స్ ద్వారా మేము కూడా మా ఆబ్స్టిక్ సొసైటీ ద్వారా కూడా దాన్ని తక్కువ రేట్స్లో అందిస్తామని అనుకుంటున్నాము. సో అన్ని ఆడబిడ్డలు ఉన్నా కూడా ఆడవాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకొని మీరు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ నుంచి నిర్మూలన పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జీవన్ రావు గారిని వారి సందేశం ఇవ్వాల్సింది. అందరికీ నమస్కారం. ప్రముఖ సీనియర్ ఫ్యామిలీ ఫిజిషియన్ గౌరవనీయులు డాక్టర్ జయనారాయణ గారు, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కవితారెడ్డి గారు, రవీంద్రనాథ్పురి గారు అనేక రంగాల్లో క్యాన్సరే కాకుండా కార్డియాక్ అన్ని రకాలలో అవగాహన కల్పిస్తాం అనుకుంటున్న పూరి గారు, మా కొలీగ్స్, ఈ క్యాన్సర్ విజేతలు వాళ్ళ బంధువులు, క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది, ఈరోజు ప్రపంచం మొత్తంలో వైద్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళలో ఈ క్యాన్సర్ అనేది చాలా ప్రధాన సమస్య. ప్రపంచం మొత్తం ఈ ప్రాబ్లం ఉంది. ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. గత సంవత్సరం లెక్కల ప్రకారం మన భారతదేశంలో సుమారు 14 లక్షల మంది క్యాన్సర్ బారిన కొత్తగా నమోదైన కేసులు 14 లక్షల పైన. అండ్ క్యాన్సర్ వల్ల మరణించే వారి సంఖ్య దాదాపు 9 లక్షలు. మన దేశం ప్రపంచం మొత్తం చూపించుకోండి. ఇంత తీవ్రమైన సమస్యకు కారణమైన క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రాకుండా ఎలా చూసుకోవాలి, ఆ జబ్బు పైన అవగాహన ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ముఖ్యంగా ఇందులో 60 నుంచి 60% క్యాన్సర్లు మనం నివారించుకోగలిగేది కొన్ని జాగ్రత్తలు తీసుకొని మన జీవనశైలి మార్చుకుంటే
ఈ క్యాన్సర్ మూలంగా ఎన్నో కుటుంబాలు ఆర్థిక పరిస్థితి కానీ ఎన్నో రకాలుగా ఇదైపోతున్నారు మన దేశంలో. కాబట్టి క్యాన్సర్ ఒకప్పుడు క్యాన్సర్ అంటే దానికి చికిత్స లేదు, కలిసే సంగతులు అనుకునేవారు. ఇప్పుడు క్యాన్సర్ పూర్తిగా నయమయ్యే చికిత్సా విధానాలు వచ్చినాయి. ఎన్నో క్యాన్సర్లు ప్రారంభ దశలో మనం గుర్తించినట్టయితే పూర్తిగా నయమైపోయి వాళ్ళు మామూలు జీవితం గడిపే విధంగా తయారవుతారు. సో ఈ క్యాన్సర్ గురించి అవగాహన అనేది ప్రతి ఇయర్ ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే నుండి అన్ని దేశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి వైద్యులు కూడా ప్రాక్టీస్లో ఉన్న వైద్యులు కావటం వల్ల ఏ రోగి వాళ్ళ దగ్గరికి ఏ జబ్బుతో వచ్చినా దీని గురించి కొద్దిగా అవగాహన ఇస్తే వీటి సంఖ్య మనం తగ్గించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు గారు ప్లేస్ ఫౌండేషన్ తోటి మన రాష్ట్రాన్ని కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా అనేక గ్రామాల్లో ఈ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ అవగాహన సదస్సులు పెట్టి ఎంతో సేవ చేస్తున్నారు. రియల్లీ ఇట్స్ గ్రేట్ సర్వీస్ టు ది వాళ్ళకి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. అయితే క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా ఇది మారుతున్న జీవన విధానం. ఒకప్పటిలాగా ఇప్పుడు మనం తిండి, పీల్చే గాలి, తాగే నీరు అన్నింటిలో కలిసి వస్తుంది కాలుష్యం. ఈ పర్యావరణ కాలుష్యం ముఖ్యంగా. సో మనతో అయినంత మటుకు మనం ఏం చేయాలి? అవన్నీ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు కొన్ని వ్యాక్సినేషన్ ద్వారా ప్రివెంట్ చేస్తున్నట్టు ఉంటాయి, కొన్ని అలవాట్లు మానుకుంటే రాకుండా మనం చూసుకోగలుగుతాము. అట్లనే నోటి క్యాన్సర్ అనేది ముఖ్యంగా గుట్కా, తంబాకు, జరదా వీటి వల్లనే వస్తాయి. 99% అలవాటు ఉన్న వాళ్ళకే వస్తుంది. వాటిని మనం దూరంగా ఉండాలి. ఊళ్ళల్లో ప్రతి వాళ్ళు చాలా మంది తంబాకు, జరదా వేసుకోవడం అలవాటు ఉంది. అవి మానిపించేయాలి, ఊపుకోకూడదు. చాలా మంది ఎప్పటి నుంచో వేసుకుంటున్నాము, వేసుకుంటే ఏమవుతుందని అనుకుంటారు. కానీ ఎన్నో కేసులు మేము చెప్పినా మానే వాళ్ళకి క్యాన్సర్తో రావడం మేము చాలా కేసులు చూపిస్తాం. అదేవిధంగా ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ లక్షణాలు అనేవి మామూలుగా రకరకాలు ఉంటాయి. నోటి ద్వారా రక్తం కానీ, మూత్రం ద్వారా, వితౌట్ పెయిన్లెస్ ఇవి, తర్వాత తంతులు ఫాస్ట్ ఎదగడం, తంతులు అనేవి, తర్వాత దగ్గు అనేది నెల వరకు కూడా క్రానిక్ కాఫ్ అంటూ చక్కని దగ్గు, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఏది ఉన్నా ఇప్పుడు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి క్యాన్సర్ చికిత్సా విధానాలు. కాబట్టి ఏ కొంచెం ఏదైనా ప్రారంభ దశలోనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే కంప్లీట్ నయమైన అవకాశం ఉంది. ఒకప్పుడు మన రాష్ట్రం మొత్తంలో హైదరాబాద్ ప్లస్ వరంగల్ 2 చోట్లనే ఉండేది మేము అనుకుంటున్నాం క్యాన్సర్ హాస్పిటల్ అనేది. ఇప్పుడు ప్రతి జిల్లాలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో అందరికీ అందుబాటులో వచ్చినాయి. అదేవిధంగా ఈ రకరకాల కార్యక్రమాలు ద్వారా టీవీలో కానీ, లేకపోతే సినిమా థియేటర్లు కానీ, అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ అన్నింటిలో చూపిస్తూ ఉంటారు ఎట్లా వస్తుంది క్యాన్సర్. నోటి క్యాన్సర్ అయితే ఏ ప్రోగ్రాంలో పెట్టినా అడ్వర్టైజ్మెంట్. అది చూసినా ఇందులో స్మోకింగ్ మెయిన్, మగవాళ్ళలో స్మోకింగ్, ఆడవాళ్ళలో ఈ పాన్, తంబాకు, తర్వాత అనేది ఖచ్చితంగా మానేయాలి. ఈ మనతో అయిన పని మనం చేస్తే సగం జబ్బులు మొత్తానికి సగానికి పైన మనం ప్రివెంట్ చేయగలుగుతాము. అట్లనే మీరంతా ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది, రాకుండా ఎలా చూసుకోవాలా అనేది బంధువులకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ అవగాహన క్యాన్సర్ గురించి. ఈ వ్యాక్సినేషన్ గురించి కూడా ఇలా మేడం చెప్పినట్టు ప్రతి పిల్లలకు కావాలి ఏజ్ గ్రూప్స్ తప్పనిసరిగా HPV వ్యాక్సిన్ ఇస్తే అది 100% ప్రివెంటివ్. చాలామంది ఇగ్నోరెన్స్ తోటి వాళ్ళు తీసుకోలేకపోతారు. బట్ అందరినీ అవేర్ చేసేసి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలాగా ఈ ప్లేస్ ఫౌండేషన్ వాళ్ళు 50% రేట్ తోటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు HPV వ్యాక్సిన్. దాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం ఇస్తున్నాం. ఇప్పటి నుంచే మీరంతా క్యాన్సర్ అనేది ఆ భయం అనేది మనసుకు వెళ్ళిపోవాలి. ఎటువంటి క్యాన్సర్ అయినా 99% క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే నయమైపోతాయి. కాబట్టి వాటి గురించి మీరంతా ఈ సద్వినియోగం చేసుకోవాలంటారు వ్యాక్సినేషన్ని. దాని తర్వాత అలవాట్లన్నీ కంపల్సరీ మార్పిస్తారు. ఇందాక చెప్పినట్టు తంబాకు, స్మోకింగ్ వాళ్ళే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్యాసివ్ స్మోకర్స్ 50% ఎక్కువ ఇవి మాన్పిస్తారని చెప్పి రావచ్చు. మరొకసారి మీరంతా క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఇతరులకు అవగాహన కల్పించాలని మనం ప్రముఖ ఫ్యామిలీ డాక్టర్ గారు, వైద్య రంగంలోనే కాకుండా
సారా వ్యతిరేక పోరాటం, తర్వాత అక్షరాస్యత ప్రోగ్రాము, జన విజ్ఞాన వేదికలో తన దాదాపు 82 ఏళ్ల జీవితం లోపల 10వ 9వ వంతు అంకితం చేసిన డాక్టర్ జైని నెహ్రూ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ సూరి, డాక్టర్ కవిత, జీవన్ రావు గారు అండ్ అందరూ అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు క్యాన్సర్ డే తరఫున మనం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. క్యాన్సర్ని గురించి ఎలా వస్తుందని కవిత మేడం చాలా విపులంగా చెప్పారు. జీవన్ రావు గారు కూడా క్యాన్సర్ గురించి పూర్తిగా చెప్పారు. సో నా బాధ్యత ఏంటంటే నా అనుభవాలు చెప్తాను. క్యాన్సర్ అట్లా ఇట్లా ఇంకా చెప్పాల్సి అవసరం లేదు. మీరిద్దరూ చాలా కవర్ చేశారు. మీకు అందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నా అనుభవం చెప్తే. నేను ప్రాక్టీస్ నిజామాబాద్లో 1972లో పెట్టాను. సంజీవి నర్సింగ్ హోమ్ అని మెటర్నిటీ కానీ అండ్ డెలివరీ కేసెస్ కూడా అన్నీ చూసేవారు. మేము రామ్మోహన్ రావు భయపడ్డారు. అయితే ఒక ఆమె నా దగ్గరికి 21 years మ్యారీడ్, 5 years చూపించాను. ఆమె నా దగ్గర తరచూ ఉండేవారు. నేను ఆమె గర్భసరించి ముఖద్వారం దగ్గర ఒక పుల్లు కనుక్కున్నాను. దానికి 6 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చాను, తగ్గట్లేదు. బయాప్సీ అంటే చిన్న ముక్కని కట్ చేస్తాం ముఖద్వారం దగ్గర. చిన్న ముక్క తీసి హైదరాబాద్ పరీక్ష పంపించాను. ఏమీ లేదని మళ్ళీ 6 నెలలు చూశాను. అది అలాగే ఉండాలి సార్. సో మళ్ళీ బయాప్సీ పంపించాను. అప్పుడు క్యాన్సర్ చాలా చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంటారు, అది వచ్చింది. నేను వెంటనే ఆమె ధైర్యం చేసి హైదరాబాద్ పంపించాను. ఆమె ప్రత్యేకమైన కేసు 21 years క్యాన్సర్ రావడం అనేది ముఖద్వారం దగ్గర చాలా ఎర్లీగా వచ్చింది. ఆమెను గాంధీ, ఉస్మానియా అంతా కూడా వాళ్ళు స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ చూపించడం జరిగింది. తర్వాత ఆమె ట్రీట్మెంట్ తీసుకుని చక్కగా పౌష్టికాహారం తీసుకుంటుంది. కుటుంబ సభ్యులంతా ప్రేమగా గౌరవంగా చూడటం జరిగింది. ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా కానీ కుటుంబం సహకరించాలి, మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలి, మిత్రులు బంధువులు ప్రేమగా ఆనందించాలి. ట్రీట్మెంట్తో పాటు ఈ మిగతా కూడా జరిగితేనే పేషెంట్ తొందరగా పోషించాలి. అర్థమైందా అమ్మాయిలు? అది ఆహారం బాగా ఇవ్వాలి, ప్రేమగా చూడాలి. కుటుంబ సభ్యులు, సమాజ సభ్యులు, వైద్యులు కూడా చాలా ప్రేమ చూపించాల్సింది క్యాన్సర్ రికవరీ. ఆవిడ మన బస్ స్టాండ్ ఎదురుగా సందరు బస్ స్టాండ్ ఈ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తర్వాత మనకి జీన్స్ ద్వారా కూడా కొంత క్యాన్సర్లో జెనెటిక్ ప్రభావం. మా గ్రాండ్ మదర్ షీ డైడ్ విత్ క్యాన్సర్ అట్ ది ఏజ్ ఆఫ్ 80 years. తర్వాత ఆమె మనవాళ్ళకి కానీ మనవరాళ్ళకి కానీ అది గుర్తొచ్చింది క్యాన్సర్. జీన్స్లో కూడా కొంత క్యారీ అవుతాయి క్యాన్సర్ అవకాశం. వాళ్ళు బాగా బలహీనంగా ఉన్న, ఎక్కువగా సారా బ్రాందీ తాగిన, ఎక్కువగా పొగ సిగరెట్ కానీ చుట్టూ కానీ నోట్లో పెట్టుకుని తాగడం, లేక రకరకాల ఇది మెయిల్స్ ఎంతోమంది స్త్రీలతో సంబోధిస్తారు. అలాంటి వాళ్ళు వచ్చి వైఫ్తో కూడా సంబోధిస్తే వైఫ్కి క్యాన్సర్ రావడానికి వీలుంటుంది. ఎందుకంటే ఈ వైరస్ అనేది అలా అలా పెరిగి చివరికి తన భార్యనే విక్టిమ్ అయిపోతుంది. హ్యాబిట్స్ ఆఫ్ మేల్ ఈజ్ అ పనిష్మెంట్ వైఫ్. అర్థమైంది కదా? మీరందరూ సమాజంలో మీ చుట్టుపక్కల వాళ్ళకి ఈ విషయాలు చెప్పాలి. ఎక్కువగా తాగటం, సిగరెట్లు తాగటం, బట్ట తాగటం, ఎక్కువ మంది స్త్రీలతో సంబోధించి వారిని వాడుతున్నా కూడా ఆమెకి త్వరగా వస్తుంది. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాల్సి ఉంటుంది. మా హస్బెండ్ ఆయన
జిల్లాలో ఉండేవి, లేకపోయినా ఒక్కసారి క్యాన్సర్. తనకి 10 సంవత్సరాల క్రితం చాలా చిన్న ఒక చుక్కలాగా పక్కన ఉండి నొప్పి చేసింది. 2 రోజుల్లో తను డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే చాలా ఎర్రగింది, కానీ ఈ మధ్య ఇద్దరికి ఇట్లా హార్ట్ ద్వారానే క్యాన్సర్ కనుక్కోవాల్సి వచ్చింది నేను. కాబట్టి బయాప్సీ తనకి వెంటనే తెలుసుకున్నారు. తనకి డేకి రిపోర్ట్ తీసుకొచ్చారు. ఆయన 12 days క్యాన్సర్ హాస్పిటల్ ఒక ప్రకార మైండ్ఫుల్లంతా తీసేశారు. అయినా కూడా మా పాప బాబు స్టేట్స్లో ఉంటారు, వాళ్ళిద్దరూ వచ్చారు, నన్ను ఇక్కడే ఉన్నారు. తర్వాత వాళ్ళతో పాటు చేసి తీసుకెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనికి ట్రీట్మెంట్ అవసరం రాలేదు, రేడియేషన్ కానీ ఇంకేది అవసరం రాలేదు. ఈజ్ వెరీ హెల్దీ. ఆ మ్యాండబుల్ లేని వల్ల మేము ఫ్రెండ్గా అంత మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవటం అలా చేస్తున్నాము. కొడుకు కూతురు భార్య కుటుంబ సభ్యులు అంత ప్రేమ చూపించాలి. ఏ ఫ్యామిలీ అయితే అందుకు మనకు అవసరమైనటువంటి మనం తినగలిగిన దీనిలో మనం ఆహారం తయారు చేసుకోవాలి. చాలా ప్రోత్సహించాలి. పేషెంట్ కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండాలి. క్యాన్సర్ వస్తే ఏంటి, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది, మనకి ఖచ్చితంగా టైం ఉంటుంది అనే ఒక ఉద్దేశము ఫ్రెండ్స్ రిలేటివ్స్ చిల్డ్రన్ అండ్ డాక్టర్ దే మస్ట్ క్రియేట్ దట్ కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్, సంతృప్తి, ప్రేమ, ప్రకృతి, మంచి ఆహారం చాలా అవసరం. ఆ రేడియేషన్, ఆపరేషన్స్ అవసరము. కీమో, ప్రేమాభిమానాలు, మంచి డైట్ ఇవ్వటం, మంచి వాతావరణంలో ఉంచడం కూడా అంతే అవసరం. ఇంకా క్యాన్సర్ ఉన్నారు, ఇంకా మనకి ఎటు చచ్చిపోతారు అన్న మాటలు వాళ్ళ ముందు మాట్లాడుకోవచ్చు. ఈరోజు క్యాన్సర్ బాగా చేస్తున్నారు. ఎవరైతే రెగ్యులర్ చేసుకుని ఇర్రెగ్యులర్గా ఉంటారో వారికి మాత్రం చాలా బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. హాస్పిటల్స్లో చాలా ఫ్రీ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, బ్రెయిన్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. మనకు మన హైదరాబాద్లో వసంత హాస్పిటల్ చాలా ఫేమస్ క్యాన్సర్కి. అది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మనకి నిజామాబాద్లో కొంత ప్రముఖ డాక్టర్లు ఆలోచించి మనం నిజామాబాద్కు ఉపయోగకరంగా క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడే వెళ్ళాము అని ఆలోచించి వాళ్ళ సొంత డబ్బుతోటి ఇది పెట్టి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళకి మా హృదయపూర్వక అభినందనలు. మీకు 25 సంవత్సరాలు అయితే 3 వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు కదా, తీసుకోక దట్ వ్యాక్సిన్. అండ్ ఇక్కడ ఉన్న స్త్రీలంతా కూడా మీ మనవరాళ్ళకి కానీ ఎవరికైనా చుట్టుపక్కల పిల్లలకి అందరికీ చెప్పి 9వ సంవత్సరం నుంచి 25 సంవత్సరాల వరకు టీకా తీసుకుంటే గర్భసంచి ముఖం ద్వారా క్యాన్సర్ రాదు అని చెప్పాలి. తర్వాత ఎవరికైనా రూమ్లో అనుమానంగా చిన్న గడ్డలాగా తగ్గితే స్నానం చేసేటప్పుడు తడుకోవాలి. ఫస్ట్ చిన్న గడ్డలాగా ఏదన్నా అనుమానం వస్తే ఇక్కడికి వచ్చి చూపించుకోండి క్యాన్సర్ హాస్పిటల్. మీరందరూ చెప్తారా ఊళ్ళల్లో ఏమా వ్యాక్సిన్ టీకా తీసుకోమని చెప్తారా? మీరు పెద్దలు చెప్పాలి. డెఫినెట్ all males and female students, all people, including doctors, from today onwards, we will take a vote that we will try maximum children to get vaccination. Yes, madam. I take Daily. మా సోదరి కవిత గారికి, తర్వాత మా సోదరులు జీవన్ రావు గారికి కృతజ్ఞతలు. అంతేకాకుండా ఇక్కడ మేము చెప్పిన మాటలు జాగ్రత్తగా విని దీన్ని మళ్ళీ మీ చుట్టాల లోపల, మీ తాండాల లోపల, మీ గ్రామాల లోపల అందరికీ అందజేయాలని చెప్పి కోరుతున్నాం. మీ అందరికీ మీకు ఓపికగా మేము చెప్పిన మాటలు విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. షిప్ బిల్డింగ్ నుంచి వచ్చినటువంటి చిన్నారులకు కృతజ్ఞతలు. వారిని తీసుకొచ్చినటువంటి వారి సూపరింటెండెంట్ గారికి, తర్వాత డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ గారికి, తర్వాత
ఓపికగా అప్పటి నుంచి ఫోటోలు తీసుకుంటూ మేము చెప్పిన మాటలు వింటూ మా మాటలను ప్రపంచానికి అందరికీ అందించాలని చెప్పేసి ఉత్సాహంతో కూర్చున్నటువంటి పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్స్.